ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 19. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14:13. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చిక్కుకుని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుదిరిగిపోలేరు, ముందుకు వెళ్ళలేరు. ముందు నొయ్యి వెనక గొయ్యి. మరేం చేయాలి? మన నాయకుడి ఆజ్ఞ ఇది, ఊరక నిలుచుండి చూడుడి. ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక చావే శరణ్యం, నిస్పృహ నీ చెవిలో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను, ప్రేమను తలుచుకొని ఉత్సహించటమే మన విధి. పిరికితనం తొందర చేస్తుంది, వెనక్కి వెళ్ళిపో. అందరూ చేస్తున్నట్టే చెయ్యి, లోకంతో వెళ్ళు. ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించటం అసాధ్యం, లే, నీ నియమాలను తీసి పక్కన పెట్టు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే సైతాను ఇలా ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేవు. ఆయన దివ్య ఆదేశం నిన్ను బలాన్ని, తేజస్సుని ధరించుకొని సాగిపోమ్మంటుంది. నీ దారి నుండి నరకం కానీ, మరణం కానీ నిన్ను పక్కకి మళ్లించలేవు. కొంతసేపు నిన్ను అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం నీ బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతన ఉత్సాహంతో ముందుకు సాగిపోవటానికే కదా. దురుసుతనం రంకెలేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి, లే, ఊరికే కూర్చోవటం సోమర్తనం కదా. ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాము, దేవుని వైపుకి చూడము. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాదు, సంపూర్తిగా నెరవేర్చేవాడు. అతి తెలివి బడాయిలు కొడుతుంది. నీ ఎదుట సముద్రం ఉందా, నేరుగా దానిలోకి నడిచి వెళ్ళిపో. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే విశ్వాసం ఈ మాటలేమీ వినదు. పిరికితనాన్ని, దురుసుతనాన్ని, అతి తెలివినిచ్చే సలహాలని పెడచెవిని పెడుతుంది. దేవుడు అన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉండు. కదలని బండరాయిలా నిలబడుతుంది విశ్వాసం. నిశ్చలంగా నిలబడు, స్థిరుడైన మనుషుడిలా నిలబడు. ముందుకు దూకటానికి సన్నద్ధుడివై, రాబోయే ఆజ్ఞలకి సిద్ధపాటుతో, ఓపికతో, ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉండు. ఇశ్రాయేలీయులకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. చిందరవందరైన నీ మార్గాల గురించి చికాకులెందుకు? నిశ్చలంగా నిలబడు. ఆలస్యాలు, పరుగులు కనిపించేదాన్ని బట్టి కాదు, కొరతలేని విశ్వాసంతో సాగు. కొంతకాలం ఓపిక పట్టు. దేవుని వదనంలో చిరునవ్వు శోభిస్తుంది. అర్థం కానిదంతా మబ్బులా విడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెట్టండి. సందేహాలు ఏమన్నా ఉంటే వేచి ఉండండి. తొందరపడి ఏదో చేసేయకండి. నీ మనస్సులో నిన్ను ఆపుతున్న శక్తి ఉన్నట్టనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయవద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగండి. ఆమెన్.